హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ. ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో. సూత మహర్షి మహామునులతో ఈ విధంగా అంటున్నాడు: మునులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. స్వభావం చేత అనగా తత్వంలో నిర్గణులు నిరాకారులు అయిన పార్వతీ పరమేశ్వరుల నుండి ప్రథమ రజస్సు అనగా సృష్టికి కారణభూతమైన తొలి అణువులు పుట్టి సృష్టి ఆవిర్భావం జరిగిన నాటి కథా వృత్తాంతమే మన గణేశుని ఆవిర్భావగాథ. ఇది వేద రహస్యం. దీనినే లోకంలో నలుగు పిండి కథగా చెప్పుకుంటారు జనాలు. ఈ నలుగు పిండి వేదం పరో రజస్సు అని చెప్పి ఆ రజస్సే గణేశునిగా అంటే భౌతిక సృష్టిగా రూపుదిద్దుకుందని చెబుతుంది. సృష్టి భౌతిక రూపం గణేశుని ఆకారంలో ఉంటుంది. కర్మ మార్గంలో ఉన్నవారు ఉపాసన అలాగే చేస్తారు. గణపతిని ఆరాధించే వారిని గణాపత్యులు అంటారు. పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిన కొంతకాలానికి గణపతి దేవుడు జన్మించాడు. ఒక రోజున జయ విజయ అనే చెలికత్తెలు పార్వతీదేవితో చదరంగమాడుతూ ఆమెకిలా బోధించారు: చెలి, మన సౌధంలో ఉన్న సేవకులు అందరూ శివుని ఆజ్ఞను పాలించే రుద్రగణాలే. మన ద్వారా మన ఆజ్ఞను పాటించే వారుండటం మనకు చాలా అవసరం. పార్వతీదేవికి ఆ మాటలు వినగానే ఎంతో హితవుగా తోచాయి. ఒక రోజున జగన్మాత అభ్యంగన స్నానం చేస్తుండగా సదాశివుడు ద్వారపాలకుడైన నందిని గద్దించి మందిర ప్రవేశం చేశాడు. ఆ రోజు జరిగిన అనుభవంతో చెలికెత్తెలు చెప్పిన హితవును ఆచరణలో పెట్టడానికి సంకల్పించింది మహాదేవి. వెంటనే తన శరీరం నుండి రాలిన రజస్సుతో సర్వలక్షణ సంయుతుడు, సర్వావయవ సుందరుడు, సర్వశోభాజ్యుడు, మహాబల పరాక్రమంతుడు అయిన మహాపురుషుణ్ణి సృష్టించింది మహాదేవి. ఆ పురుషునకు అమూల్య వస్త్రధారణాలను అలంకరించి బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించింది. ఆ పురుషుడు కర్తవ్యాన్ని ఉపదేశించమని కోరగా, పుత్ర, నా గృహాన్ని సదా రక్షిస్తూ ద్వారపాలకుడివై ఇక్కడే ఉండు. నువ్వు నా కుమారుడివి. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. నా ఆజ్ఞ లేకుండా నా ఈ మందిరంలోకి ఎవ్వరిని రానివ్వకుండా కాపాడమని చెప్పి ఒక కర్రను అతని చేతికి ఇచ్చింది. ఆ మహాపురుషుడు ద్వారపాలకుడై తల్లి ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. ఒక రోజున దుర్గాదేవి సఖీజనంతో కూడి జలక్రీడలు ఆడుతూ ఉండగా శ్రీకంఠుడు మందిర ప్రవేశం చేయబోయాడు. గణేశుడు నిలువరించాడు. ఈ నూతన పురుషుడెవ్వడా అని శంకరుడు శక సంకలిత మానసుడై, ఓ ద్వారపాలక, ఇది నా స్వగృహము. ఎక్కడైనా స్వ అనే దాని విషయంలో ఇతరుల ఆపేక్ష ఉంటుందా? నేను బవుడను. లోపల ఉన్న శ్రీమూర్తి నా అర్ధాంగి అయిన భవానీదేవి. నేను శివుడను. ఆమె నా భార్య అయిన శివాని. వేయేల ఈ సృష్టికి కారణభూతుడమైన సత్పురుషుడును నేనే. ఆమె నా తపశక్తి అయిన సతి. అడ్డు తొలగు బాలక అని గద్దించాడు పరమశివుడు. గణేశుడు మాత్రం శివునికి ఎదురుగా నిలబడి ఈ విధంగా అంటున్నాడు: ఇది నా తల్లిగారి ఆజ్ఞ. నిన్ను లోపలికి వెళ్ళటానికి నేను అనుమతించను అని కర్ర ఎత్తి కొట్టవయ్యాడు మహాశివుడిని. బాలకుడి మాటలు విన్న మహాశివుడికి మహాకోపం వచ్చింది. వెంటనే శివుడు తన గణాలను పిలిచి, ఈ నూతన ద్వారపాలకుడు నా ఇంట్లోకి వెళ్ళటానికి నన్నే అడ్డగిస్తున్నాడు. ముందు వీడిని ఇక్కడి నుంచి దూరంగా పడవేయండి అని ఆజ్ఞాపించాడు మహాశివుడు. వారు గణపతిని సమీపించి, బ్రతుకు మీద ఆశ ఉంటే తప్పుకో అని గదమాయించారు. ఆయన గణపతి కదలలేదు. వారు తీవ్రంగా బెదిరించవలసి వచ్చింది. బెత్తంతో కొట్టబోయారు. అయినా గణేశుడు మాత్రం వాళ్ళను నిలువరించాడు. శివగణాలు భయంతో కృత్తివాసునితో మొరపెట్టుకున్నారు. ఆయన బ్రహ్మను పిలిచి విషయాన్ని చెప్పి గణేశుని వద్దకు వెళ్ళి నీతి వాక్యాలను పలికి సమస్యను సామరస్యంగా పరిష్కరించమని కోరాడు. బ్రహ్మగారు రాయబారం నడిపాడు. బ్రహ్మ మాటలు విన్న గణేశుడు నవ్వి ఇలా అన్నాడు: శివగణాలు శివుని ఆజ్ఞను పాటింతురుగాక. నేను మా అమ్మ మాటే వింటాను. ద్వారం దాటి గృహంలోకి అడుగు పెట్టడానికి అనుమతించను. నేను యుద్ధానికైనా సిద్ధమే అన్నాడు గణపతి. గణపతి మాటలు విన్న బ్రహ్మగారు చేసేది ఏమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయాడు. శివగణాలకు గణేశునికి యుద్ధం సిద్ధమైంది. ఈ వర్తమానాన్ని విన్న పార్వతీదేవి జంట శక్తులను సృష్టించి గణేశునికి తోడుగా పంపించింది. అందులో ఒక శక్తి కాటుకొండలా ఉండి కొండ గుహ వంటి నోరు తెరిచి ఎదుటివారు ప్రయోగించిన అస్త్రాలను మృంగివేస్తుంది. రెండవ శక్తి విద్యుత్ ప్రకాశ రూపంలో 1000 బాహువులతో ఉండి
చేతికి దొరికిన వారిని నలుల్లా నలిపివేస్తుంది. దిక్కుతోచక ప్రమద గణాలన్నీ మహాదేవుని ముందు మొరపెట్టుకొని వేడుకున్నాయి. వెంటనే రుద్రుడు రోషంతో మండిపడి గణేశుని వద్దకు వచ్చి వాదులాడి అతన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేసేది ఏమీ లేక నిశిత త్రిశూలంతో శిరస్సును ఖండించాడు. ఆ వార్త విన్న సర్వలోకాధీశ్వరి అయిన మహాదేవి భయంకర శక్తులను సృష్టించి, నా కుమారుని పునర్జీవుని చేసే వరకు మీరందరూ ఈ ప్రళయాన్ని సృష్టించి దేవతలను హింసించమని ఆజ్ఞాపించింది. వారందరూ అగ్నిశిఖల్లా చెలరేగి రుద్రగణాలను వారికి తోడుగా వచ్చిన దేవతలను ఎండుగడ్డి కాల్చినట్టు కాల్చిపారేశారు. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో మీ అనుభవాలను షేర్ చేయండి. జై హింద్.